అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి సమస్య పట్ల అవగాహన కోసం ఉద్యోగులు, పెన్షనర్లకి సపోర్ట్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే ఎన్నో రోజులుగా పెండింగ్ డీఏల కోసం, పీఆర్సీ కోసం, సీపీఎస్ రద్దు, ఇతర పెండింగ్ బిల్లుల కోసం అయితే ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. అక్టోబర్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. నవంబర్ పోయింది, డిసెంబర్, జనవరి, దాదాపు మార్చి కూడా రావస్తుంది. మరి ఇంతవరకైతే క్యాబినెట్ సబ్ కమిటీ అయితే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసిన దాఖలాలైతే లేవు. అసలు ఎప్పుడు నిర్వహిస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇంకో విషయం చూస్తే 2-3 నెలల్లో పెండింగ్ బిల్లుల చెల్లింపు అంటూ సీఎం అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఉద్యోగులకు సీఎం హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే మరి ఉద్యోగులతో ఈ మాట చెప్పడం ఉద్యోగుల సమస్యలు త్వరలో తీరబోతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం అనేక వర్గాల ప్రజలకి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంట్ ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరి ఉద్యోగులకు కూడా ఈసారి బడ్జెట్లో తగిన న్యాయం చేయాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక చూస్తే ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, నెలకు 600 కోట్లను ఉద్యోగుల బకాయిల కోసం కేటాయించాలని, పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేని ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘం నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో ఉద్యోగులు పెండింగ్ బిల్లులు రాకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాగే పీఆర్సీ, పెండింగ్ డీఏలు, సిపిఎస్ రద్దు, కొత్త జిల్లాల్లో అదనపు కేడర్స్ నియామకం, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ తదితర అంశాల పట్ల ప్రభుత్వం ఆలోచించి పరిష్కరించాలని ఉద్యోగుల సంఘం నాయకులు సీఎంను అయితే కోరారు. ఈ సందర్భంగా సీఎం సుమారుగా 40 నిమిషాల సేపు ఉద్యోగ సంఘాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇక ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్నామని, త్వరలోనే వాటిని అధిగమించి ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ప్రభుత్వం తప్పకుండా ఉద్యోగుల అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని, ఎవరూ ఆందోళన గురికావద్దని పేర్కొన్నారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించడానికి ఇప్పుడున్న పరిమితిని పెంచి రాబోయే 2-3 నెలల్లో పెండింగ్ బిల్లులు లేకుండా చేస్తామని, అలాగే పెండింగ్ డీఏలు ఇప్పటికి 4 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ డీఏలపై కూడా, తర్వాత పీఆర్సీ కమిషన్ మీద, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ మీద, సిపిఎస్ విధానం రద్దు మీద, మరి గచ్చిబౌలి ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, ఇతర సమస్యలను కూడా ఈసారి బడ్జెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం అయితే ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణ తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. ఇక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి, సీఎం రేవంత్ రెడ్డికి టీఎన్జీఓ వినతి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా స్పందిస్తూ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని, ఎవరు ఆందోళన గురి కావద్దని, పెండింగ్ బిల్లులను కూడా రాబోయే 2-3 నెలల్లో చెల్లిస్తామని, పెండింగ్ బిల్లులు లేకుండా చేస్తామని, పెండింగ్లో ఉన్న డీఏలు, పీఆర్సీ ఇవి కూడా మరి అమలు చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పారు. ఇక మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు. తర్వాత మార్చి 3వ వారంలో సంబంధించి మార్చి 3వ వారంలో ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించనుంది. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఏ శాఖకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎంత కేటాయింపులు జరపాలనే అంశాల మీద కూడా రిపోర్ట్ అయితే తీసుకుంటున్నాయి ఆర్థిక శాఖ వారు. మరి ఇప్పటికే 2025-26 ఏడాదికి సంబంధించి బడ్జెట్పై ఆర్థిక శాఖ కసరత్తు అయితే చేస్తుంది. ఇప్పటికే కీలక అంశాలతో బడ్జెట్ కేటాయింపులు, గతంలో కేటాయించిన నిధుల ఖర్చు సహా అన్ని అంశాలపై సమీక్షలు అయితే నిర్వహించింది. మరి ఈ సమావేశంలో మరి ఆర్థిక శాఖ కూడా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డీఏల విడుదలకు కానీ, పెండింగ్ బిల్లుల విడుదలకు కానీ, తర్వాత పీఆర్సీ కమిషన్ వీటన్నిటికి సంబంధించి ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఎన్ని నిధులు కేటాయింపులు జరపాలి అనే అంశాల మీద కూడా మరి ఆర్థిక శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపించి ఒక రిపోర్ట్ తీసుకొని నిధులు కేటాయించాలని చెప్పి ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగుల సమస్యల పట్ల చర్చించి రాబోయే బడ్జెట్ సమావేశాల్లో మార్చి 3వ వారంలో బడ్జెట్లో ఉద్యోగుల పెండింగ్ డీఏలు, పీఆర్సీ, ఇతర ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి కేటాయింపులు భారీ ఎత్తున జరిపి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇక ఉగాది కానుకగా ఖచ్చితంగా ఉద్యోగులకు పెండింగ్ డీఏలు, పీఆర్సీ ఇవన్నీ కూడా విడుదల చేస్తే ఉద్యోగులు హ్యాపీగా తమ యొక్క విధులు నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకంటే ఉద్యోగుల మీద అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంలో చాలా పని ఒత్తిడి అయితే పెరిగింది. ఇక ధరల భారం కూడా భారీ ఎత్తున పెరిగింది. కాబట్టి వెంటనే ఈ 1 నుంచి 5 వరకు జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో, మార్చి 3వ వారంలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఇక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఒక సానుకూల నిర్ణయానికి రావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా సీఎం గారే స్వయంగా హామీ ఇచ్చారు కాబట్టి ఈసారి ఉద్యోగుల సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయని చెప్పేసి అందరూ కూడా ఆశ ఎదురుచూస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.